నీవు కీడు వలన జయింపబడక మేలు వలన కీడును జయింపము. యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి రాసిన సువార్తలో కత్తి పట్టుకున్న వాడు కత్తితోనూ పోతాడని వాక్యం సెలవిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు ఆయనని పట్టుకోవడానికి భటులు వచ్చినప్పుడు అక్కడ ఒక అతన్ని చెవు నరికినప్పుడు, ఆ చెవు నరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు పలికినట్లు మనం వింటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమ ద్వారా, మంచితనం ద్వారా ప్రపంచాన్ని జయించినట్లు మనం చూస్తున్నాము. ఆయన ప్రేమతో, ఆయన మంచితనంతోనే ప్రపంచంలో అనేక మంది శిష్యులు, బిడ్డలు ఉన్నారండి. ప్రతి దేశంలో యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు ఉన్నారు. అంటే ఆయన కత్తితో జయించలేదు, కానీ ప్రేమతోనే, ఆయన మంచితనంతోనే ఆయన ప్రపంచంలో అనేక మంది ఆయన యొక్క బిడ్డలుగా ఉన్నారు. అదేవిధంగా కత్తితో పట్టుకున్న అతను గ్రేట్ అలెగ్జాండర్ గారు కత్తితోనే నశించిపోయాడు, కానీ ప్రేమతో ప్రపంచాన్ని జయించిన జయశీలుడు యేసుక్రీస్తు ప్రభు.